ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మన హైదరాబాద్ సరౌండింగ్ లో ఒక పవర్ఫుల్ అమ్మవారు ఉన్నారు, తెలుసా గురువు గారు? చెప్పండి. అయితే గురువు గారు, మనకు బోడుప్పల్లో నిమిషాంబిక అమ్మవారు, నిమిషాంబిక మహాతల్లి అమ్మవారు. అబ్బబ్బా. గురువు గారు, అయితే అమ్మవారు నిమిషంలో కోరికలు తీరుస్తుంది. కోరుకొని 16 రౌండ్లు అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే మన కోరిక నెరవేరుతుంది 21 రోజుల్లో. సో చాలా పవిత్రమైంది కదా. సో అసలు అమ్మవారు అక్కడ ఏ విధంగా వెలిసింది, అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి మీ మాటల్లో ఏం చెప్తారు గురువు గారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసార్థకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నిమిషాంబికాదేవ్యై నమో నమః. నిమిషాంబికాదేవి అంటేనే సర్వమంగళ స్వరూపిణి, కాత్యాయని స్వరూపిణి, సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అవతారమే నిమిషాంబికాదేవి అని అర్థం. పేరులోనే ఉంది నిమిషాంబిక అంటే నిమిషములో ఏ కోరికైనా నెరవేర్చేటటువంటి తల్లి ఆ అంబికా పరమేశ్వరి నిమిషాంబికాదేవి అని అర్థం. ఈ అమ్మవారిని ఎక్కువగా నకాశి వాళ్ళు ఎక్కువగా కులదైవంగా కొలుస్తారు. కొంతమందికి తమ కులదైవం అనేటటువంటి ఒకటి ఉంటుంది కదా. అయితే ఈ నకాశి వాళ్లకు కులదేవత ఎవరు అంటే నిమిషాంబికాదేవి అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిమిషాంబికాదేవిని కులదైవంగా భావిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఆ తల్లిని మీరు అన్నట్టుగా మనసులో ఒక కోరిక కోరుకొని ఆ తల్లి ఆలయం ప్రదక్షిణ చేశామనుకోండి, ఆ కోరిక వితిన్ 16 రోజులలో కానీ 21 రోజులలో కానీ, లేదు వాళ్ళ కర్మ బాగా లేదు, జాతకం లేదని ఇబ్బందులు ఉన్నాయంటే కనీసము ఒక 51 రోజులలోనైనా సరే కోరిక 100% నెరవేరుతుంది. అంత గొప్పనైనటువంటి తల్లి, వరాలిచ్చేటటువంటి కల్పవృక్షము ఆ జగన్మాత నిమిషాంబికాదేవి అని చెప్పడం జరిగింది. ఆ తల్లిని పూజించినా అర్చించినా మనసులో భావన చేసుకున్నా ఆ తల్లి ఎప్పుడూ కూడా కళ్ళ ముందట మెదులుతూనే ఉండేటటువంటి తల్లి నిమిషాంబిక పరాదేవత. ఆ ఆలయానికి కూడా ఎవరో కాదు అర్చకులు, మాకు మామయ్య గారు, వరుసకు మామయ్య గారు అవుతారు. శేఖర్ మామ అని చెప్పి పిలుస్తుంటాము, శేఖర్ పంతులు గారు, చంద్రశేఖర్ శర్మ గారు. అయితే ఆ ఆలయానికి మా మామయ్య గారి అర్చకులుగా ఉంటున్నారు. దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలు అందిస్తూ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావుడు మా చంద్రశేఖర్ మామయ్య గారు. నిజంగా ఆ అమ్మవారి యొక్క అలంకరణ కానివ్వండి, ఆలయానికి వెళ్ళినటువంటి క్షేత్ర మహిమ కానీ, అంటే ఈ మధ్యకాలంలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి దేవాలయం ఏదైనా ఉంది ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అంటే నిమిషాంబికాదేవి. ఎందుకంటే మనం మామూలు చాలా ఆలయాల్లో చేస్తాం, అమ్మవారిని మనం చూడగానే ఎప్పుడైనా మనము అట్రాక్ట్ అయ్యేది అలంకరణకి అట్రాక్ట్ అవుతాం. ఎందుకు అంటే అబ్బా అమ్మవారు చూడటానికి ఎంత అందంగా ఉంది, దివ్యమానంగా వెలిగిపోతుంది అని చెప్పి మనం తొందరగా అట్రాక్ట్ అవుతాం. అలా అట్రాక్ట్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం అమ్మవారి యొక్క దివ్యమంగళమైనటువంటి స్వరూపము. ఆ అమ్మవారికి చేసేటటువంటి అలంకరణలు విపరీతంగా ఎక్కడ మనం నిజామాబాద్ పట్టణంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా చేయలేనంత విధంగా ఘనంగా అమ్మవారి అలంకరణ చేసేటటువంటి భాగ్యము నిజంగా మా మామయ్య గారికి అందిందంటే ఆ తల్లి ఏరి కోరి ఆయన ఎంచుకుంది అని మేము ఇప్పటికీ భావన చేస్తుంటాము. ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కూడా అమ్మవారి యొక్క అలంకరణ గురించి మాట్లాడుకుంటుంటాము. మామయ్య గారు కూడా ఎన్నో రకాల ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వారు. అలాగే ఆ ఆలయంలో మా మామయ్య గారికి ఎంతో మంది జ్యోతిష్యం చెప్పి ఎంతో మంది యొక్క భవిష్యత్తును మార్చేటటువంటి వ్యక్తి కూడా మా శేఖర్ మామయ్య అని చెప్పేసి. ఓకే గురువు గారు, మరి రీసెంట్ గా అంటే నేను చూసిన ఒక క్లిప్, అంటే నిమిషాంబిక అమ్మవారి వెనకాల గుడి వెనకాల అరాచకాలు అనేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు ఏంటి గురువు గారు, అసలు ఏం జరిగింది? అమ్మ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ వీడియో నేను కూడా చూశాను. మా మామయ్య నిజంగా చాలా బాధపడ్డారమ్మా. ఎందుకు అంటే ఇంత కష్టపడి ఎంతో కష్టపడి గుడిని దినదిన ప్రవర్ధమానంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మీద ఇలాంటి నిందలు రావడం అనేటటువంటిది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అమ్మ. ఎందుకంటే ఆ సమయ సందర్భాలు
మీరు ఆ వీడియో ఎంతసేపు ఉందమ్మా మొత్తం ఓవరాల్ గా చూస్తే ఆ యొక్క సందర్భం అంటే మా మామయ్య గారికి ఆ యొక్క భక్తురాలకి జరిగినటువంటి సంభాషణ కేవలం ఆ క్లిప్ చూస్తే 2 సెకండ్లు 3 సెకండ్లు మాత్రమే ఉంటుంది. మీరు చాలా గమనించండి, మొత్తం చూడ అదే రిపీటెడ్ గా వేశారు. ఏదైతే మా మామయ్య ఒక అనకూడని శుద్ధం అన్నాడో అది రిపీటెడ్ గా వేశారు. అప్పటికే దానికంటే అంటే ఏదైనా పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నిజంగా పూర్వాపరాలు పరిశీలించకుండా ఏదో అక్కడ జరిగినటువంటి 1-2 సెకండ్లో జరిగినటువంటి వీడియో క్లిప్ను తీసుకొచ్చి మొత్తం రచ్చ చేసేసి అనవసరంగా దాని మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని చేసేసారమ్మా. నిజంగా అక్కడ జరిగినటువంటి సంభాషణ అది కాదు. అంతకు పూర్వమే అంటే గంట నుండి అక్కడ చాలా వివాదం చెలరేగింది. ఎందుకు అని అంటే గనక అక్కడ ఉన్నటువంటి ఆ మహిళామూర్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఆలయానికి సమ్ మెంబరో లేదంటే ఇంకా ఏదో పర్సన్ ఏదో అయ్యి ఉంటారని చెప్పేసి అనంగా విన్నాను. అయితే ఆ యొక్క మహిళకు ఆ తర్వాత మా మామయ్యకి పడేది కాదట నిజంగానికి. ఎందుకు అని అంటే గనక ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడి యొక్క పని ఏంటి, ఆలయంలో ఉన్నటువంటి భక్తులను చూసుకోవాలి, అమ్మవారికి అలంకరణ చేయాలి, వచ్చినటువంటి భక్తులను చాలా చక్కగా వాళ్లకు పూజాది క్రతువులు ఆచరణ చేసి చక్కగా అమ్మవారి యొక్క కైంకర్యాలు చేసుకోవడం అర్చకుడి యొక్క తత్వం. అది కాకుండా నేను విఐపిని కదా, నేను నీకు ముందు వచ్చాను, నేను కనిపించడం లేదా అని చెప్పేసి అప్పటికీ మా మామయ్య గారు 3 గంటలకు లేచి అమ్మవారికి అభిషేకం చేసి అలంకరణలు చేసి బయటకు అంటే ఆ గర్భాల నుంచి బయటకు వచ్చేసరికి 7 గంటల సమయం దాటిపోయింది. అంటే 3 గంటలకు లేచినటువంటి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి లోపల ఎన్నో రకాలైనటువంటి అభిషేకాలు అవన్నీ చేసి అలసిపోయి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడిపోయి బయటకు వస్తున్న సమయంలో ఆమె ముందుకు వచ్చేసి పంతులుగా నేను కనిపించడం లేదా, నాకు హారతి ఇవ్వరా, నాకు ప్రసాదం పెట్టారని చెప్పేసి కోపంతో అడుగుతుందట. మరి అట్లా కోపంతో అడిగిన ఒక అర్చకుడి మీద కోపం రావడం ఎంతవరకు సమంజసం? అది ఎవరు చూడలేదు. మళ్ళీ అక్కడ చూడకుండా ఎట్టికి వచ్చినట్టు ఈ మాట అంటారా ఆ మాట అంటారా ఆ హోల్ క్లిప్పునే హైలైట్ చేసి పడేశారు తప్ప అంతకుముందు ఏం జరిగిందో మరి ఎందుకు చూపించలేదండి? కనీసం చూసే వాళ్ళైనా కానీ అరే ఈ మాట ఎందుకు అన్నాడు, ఈ మాట అనాల్సిన అవసరం ఏముంది, ఈ అర్చకులు ఇలా ఎప్పటికీ ఉండరు కదా అని చెప్పి ఎవరైనా ఆలోచించరు. వాళ్ళకి ఏ శబ్దం వచ్చిందో అదే పట్టుకొని దానిని 4 రకాలుగా వీడియోలుగా తీసి అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. కానీ ఆ జరిగిన సంఘటన అది కాదు. నిజానికి అప్పటికి అలసిపోయి బయటకు వచ్చి ఆమెకు 1 కాదు 4-5 సార్లు సమాధానం చెప్పారు. అమ్మవారి అలంకరణ అది అలాగే ఉంటుంది, ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పారో అది అదే రకంగా ఉంటుందని చెప్పి అప్పటికి సది చెప్తూ వస్తున్నారు. లేదా అది చేయడం తప్పు. ఒక వ్యక్తికి 1-2 సార్లు తప్పు అని అతను వెనకబడి హింసించిన ఆ రకంగా పీడించిన ఆ మనిషికి కోపం రాదమ్మా? ఎవరికైనా కోపం. ఇప్పుడు ఉదాహరణకు మీరు పొద్దునుంచి షూటింగ్ చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో ఇంకో 2 వీడియోస్ ఉన్నాయమ్మా చేసి వెళ్ళంటే మీకు ఎంత విసుగొస్తుంది చెప్పండి. అలాగే పొద్దున్నుంచి రాత్రి వరకు సేవలు చేసుకునే ఒక బ్రాహ్మడికి ఊరికే గుచ్చి విసిగిస్తే మనిషికి కోపం రాదా? బ్రాహ్మడు కూడా మనిషే కదా, ఏదో పైనుంచి దిగి వచ్చిన వాడు కాదు కదా. కోపము, ఆవేశము, మనస్తత్వము ప్రతి ఒక్క మనిషి గుణంలో ఉండేటటువంటి సహజ లక్షణాలు. దానిని కూడా మీరు ఈ రకంగా వ్యంగ్యంగా కానీ ఈ రకంగా మనిషికి ఇబ్బంది పడేలా చేశారు. ఇంకోటి కూడా గమనించండి, ఆ యొక్క భక్తురాలు ఎవరైతే ఉంటుందో ఆయన మీద కక్ష కట్టింది. ఆయన ఎందుకు అని చెప్పాలమ్మా, ఇన్ని రోజులు ఏమీ ఇబ్బంది లేకపోయేది. ఎందుకు? సరే వస్తున్నారు భక్తులు, కానీ ఈ మధ్య కాలంలో నిమిషాంబిక అమ్మవారి యొక్క జనసందోహం పెరిగిపోయింది. గతం కంటే ఇప్పుడు ఉండి ఆదాయం కానీ, గుడికి వచ్చే భక్తుల సంఖ్య కానివ్వండి, అక్కడ వచ్చేటటువంటి ఏవైతే డబ్బులు అవి విపరీతంగా పెరిగిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని తీసేసి ఇంకొకరిని కమిటీ సభ్యులుగా చేయాలని చాలా మంది కుట్రపూరితమైనటువంటి విధానాలు అక్కడ ఏర్పరిచేసరికి ఆ గొడవ కాస్త వివాదంగా రేపి ఇక్కడ ఉన్నటువంటి అర్చకుని ఎలాగైనా సరే తీసేసి వేరే అర్చకుని తీసిపెట్టి మనం ఈ యొక్క గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేటటువంటి కుట్రపూరితమైనటువంటి విషయాలు కూడా అక్కడ జరిగినట్టు నాకు సమాచారం తెలిసింది. కనుక ఆ యొక్క విధానంతోనే ఇలా చేస్తే ఆ పంతులు గారికి ఈ యొక్క వీడియో ద్వారా ఇతన్ని తీసేయొచ్చు, ఇలా మాట్లాడు కాబట్టి ఇతన్ని తీసేయొచ్చు, గుడిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి కదా, అంటే ఏదైనా మంచి పని జరుగుతున్నప్పుడు, ఏదైనా మనం అభివృద్ధిలోకి తీసుకొచ్చినప్పుడు, ఏదైనా మంచి అభివృద్ధి జరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని దుష్ట శక్తులు పుట్టగొడుగుల్లా మొలుస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు, దీన్ని ఎలాగైనా కబళించేయాలి, ఎలాగైనా దీన్ని స్వాధీనం అని ఉంటారు కదా. అలాంటి వారు చేసిన చిన్న ఇబ్బందే ఈ రోజున నిమిషాంబికాదేవికి ఎంతో అంటే పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి కూడా ఇలాంటి చీడ పురుగులు పట్టి ఇలా నెగిటివ్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చాయి. నిజానికి
అది అవాస్తవం. అక్కడ గొడవ జరిగినటువంటి సందర్భం కానీ మాట అనడం ఏదైతే ఉంటుందో సరే, ఆ మాట అనేటటువంటి సందర్భం కూడా తెలుసుకోవాలి కదా. అరే ఎందుకన్నారు అయ్యగారు, ఒక అయ్యగారి నోట మాత్రం ఎప్పటికీ అలాంటి మీరు ఏ ఆలయం ఎప్పటికీ అలాంటిది రాదు. వచ్చింది అంటే ఎంత విసిగిస్తే, ఎంత కష్టపెడితే, ఎన్ని మాటలు అంటే ఆ మాట వచ్చిండొచ్చు. ఇంకోటి విషయం, అమ్మవారికి గౌన్ వేస్తారా, ఇది ఎక్కడ పద్ధతి అని. అసలు అమ్మవారికి గౌన్ ఏ రకంగా వేస్తారమ్మా? అసలు అమ్మవారికి గౌన్ వేయవలసినటువంటి పరిస్థితే ఉండదు. అది అక్కడ అర్చకులు కూడా కట్టింది కూడా చీరయే. అది మీరు క్లియర్ గా ఇప్పటికీ కూడా మీకు కావాలంటే ఆధారాలతో సహా నేను ఇస్తాను. ఆమె అంటుంది కదా గౌన్ వేస్తారు, ఏ రకంగా వేస్తారు గౌను, ఏ రకంగా గౌను అనేదానికి అసలు ఆమెకు గౌను అనడానికి మనం తెలివి ఉందా? తెలివి లేకుండా మాట్లాడిన ఆ మాటలకు అప్పటికీ అలసిపోయినటువంటి అర్చకుడికి జరిగినటువంటి సంభాషణలో అర్చకుడిదే తప్పు, ఆలయంలో అర్చకుడు అలా మాట్లాడతాడా, ఒక స్త్రీతో అలా అప్పటికి గంట సేపు వాదన పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇంకా విసిగిపోయి ఇంకేం మాట్లాడతాడమ్మా? ఆయన అన్నటువంటి మాట ఏదో చిన్న మాట అన్నటువంటి దానికి ఇంత రాద్ధాంతం చేసి అనవసరంగా ఆయనను ఆడిపోసుకున్నారు తప్ప, నిజంగా ఒక బ్రాహ్మడు నిజంగా కోపపడినా ఆవేశపడినా అక్కడ భస్మం అయిపోతారు. ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ జరిగినటువంటి సంఘటన ఒకటి, మీరు దానిని బయటకు తీసుకొచ్చి ప్రొజెక్షన్ చేసిన సంగతి మరొకటి. ఓకే, అయితే గురుగారు మరి అంటే అక్కడ అర్చకుడికి ఒక మహిళకి జరిగిన సంభాషణలో తను విసిగిపోయి ఉండటం వల్ల తను ఫైర్ అవ్వటం జరిగింది అంటున్నారు కదా, సో దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? 100%. ఇప్పుడు ఆమె అన్నటువంటి విషయం ఏంటమ్మా ఒకటి గమనించండి. అమ్మవారికి మీరు గౌన్ ఎట్లా వేస్తారు, అమ్మవారికి గౌన్ వేయడం పద్ధతేనా అని చెప్పి ఆమె అన్నది. అది ఎప్పుడు ఆ వీడియో రాక గంట ముందే అన్నది. ఆ తన పిల్లవాళ్లకు ఎవరికో ఇగో వీడియో తీయు, నేను ఇప్పుడు ఆయనతో రభస పెట్టుకుంటాను. ఆమె ముందుగానే ప్లాన్ మైండ్ లో ఆలోచించి ప్లాన్ పెట్టుకొని ఆ ప్లాన్ వీడియో తీస్తున్నారు. మరి కనీసము ఒక వీడియో తీస్తున్నప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది కదా. మరి ఆ వీడియో మీరు మొత్తం చూడండి, కేవలం 2 సెకండ్లు లేదా 3 సెకండ్లు మాత్రమే వీడియో రిలీజ్ అవుతుంది తప్ప మిగతా ముందు జరిగిన సంఘటన ఏది మీకు కనిపించదు. మీరు అక్కడ ఆలయానికి వెళ్ళినా మీకు అర్థమవుతుంది, లేదా అక్కడ ఎవరికడినా తెలుస్తుంది. అక్కడికి ముందే ఆమె అప్పటికే ఆయనతో చాలా రభస పెట్టుకుంది, చాలా గొడవ పెట్టుకుంది. ఏంటంటే అమ్మాది నువ్వు దగ్గరికి వెళ్ళి చూడు, నీకు గౌన్ అనిపిస్తుంది కదా, దగ్గరికి వెళ్ళి చూడమ్మా, అది చీర. నీకు కనిపించడం అలా కనిపిస్తుందేమో, కానీ నేను కట్టింది చీరని, నీకు గౌన్లా కనిపిస్తే దానికి నేనేం చేయలేనమ్మా, నువ్వు కావాలంటే అక్కడ కమిటీ మెంబర్లు ఉన్నారు, మీరు కావాలంటే పరిశీలించుకోండి అని చెప్పేసి అప్పటికి చెప్పిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆమె నమ్మకుండా ఎలాగైనా సరే తనతో గొడవ పెట్టుకోవాలి, కావాలి అని చేసినటువంటి సందర్భాల్లో ఆ గొడవ ఒకటి చాలా ప్రస్తుతం. కానీ ఎప్పటికైనా అమ్మవారు ఉంటుంది కదా, నిజానిజాలు అమ్మవారు తెలుసు కదా, అమ్మవారు చూసుకుంటుందని మేము మామయ్య గారికి కూడా, మామయ్య మీరు ఏమనకండి, ఏదున్నా అమ్మవారు అనేటటువంటి తల్లి ఉంది, ఆ శక్తి అనేటటువంటి తల్లి ఉంది, ఆమె తప్పు చేస్తే ఆమెను తప్పకుండా శిక్షిస్తుంది, ఇది మీరు మాత్రం రాసి పెట్టుకోండి, మీరు ఏం మాట్లాడకండి అని చెప్తే అప్పుడు శాంతపరుచుకొని సైలెంట్ అయిపోయి అప్పటి నుంచి దాని గురించి ఎవరు కూడా ఏం మాట్లాడట్లేదు. ఇక ముందు కూడా ఇంకా అది చూసి ఇంకో చాలా మంది ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు చాలా మంది సొంత యూట్యూబ్ లో ఛానల్, సొంత పైత్యం వాడతారు కదా, అలా యూట్యూబ్లు పెట్టి ఎవరి మీద మనము ఒక రాయి వేస్తే మన యూట్యూబ్ లో హల్చల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటా, అలా కొంతమంది ప్రైవేట్ వీడియోలు చేసి అనవసరంగా నిమిషాంబిక అమ్మవారి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అమ్మవారు ఊరికే ఊరుకోదు, చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా కావాలని ఒక పదం ఊరికే అనలేదు, బై మిస్టేక్ ద్వారా అది వెళ్ళిపోయింది తప్ప, అంతే తప్ప కావాలని అక్కడ ఎవరు కూడా ఆ రభస పెట్టుకోలేదు. ఇది మాత్రం మరి అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో గుడికి సంబంధించి, మరి వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం? వాళ్ళు కూడా చెప్పారు, పంతులు గారు ఇవన్నీ మీరు పట్టించుకోకండి, ఆమె గురించి మాకు తెలుసు, ఆమె ఎలాంటిదో మాకు తెలుసు, ఆమె ద్వారా మీరు ఆమె అన్ని మాటలు పట్టించుకోండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి కమిటీ వాళ్ళు నచ్చ చెప్తేనే ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. లేదు ఇప్పుడు అయ్యగారు అంత చేస్తే కమిటీ సభ్యులు ఊరుకుంటారా? వెంటనే తెల్లారులే తీసేసేవాళ్ళు కదా, మీరు ఇలా చేసే తప్పు అని చెప్పి. తీయకపోవడానికి రీజన్ అనేది అక్కడ ఆయన ఆ అర్చకుడు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ సాంప్రదాయబద్ధకంగా హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో ఏ రకమైన పద్ధతులు ఉంటాయో అవి మాత్రమే ఆయన పాటిస్తాడు. ఆయన పాటించేదానికి వంక పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక బ్రాహ్మడికి అన్నీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కదమ్మా. ఈ 10 సంవత్సరాలలో ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బంది కనిపించిందా? పోనీ మీడియాలో ఏదో ఇప్పుడు ఎందుకు వచ్చింది? గుడి డెవలప్ అయింది కదా, గుడికి 4 డబ్బులు వస్తున్నాయి కదా, దీన్ని ఎలాగైనా మింగేయాలి అనే ఆలోచనలు ఉంటాయి కదా కొంతమందికి, పుట్టగొడుగులకు. అందుకే అలాంటివి వచ్చాయి. అది మాత్రం గుర్తుపెట్టుకొని, అక్కడ అమ్మవారు నిజంగా శక్తివంతమైనటువంటి తల్లి. అందుకే
తప్పైనా ఒప్పైనా అమ్మవారి మీద భారం వేసి మీ పని మీరు చేసుకోండి అంటే ఇప్పుడు తాన పని తాను చేసుకుంటున్నాడు. నిమిషాంబిక అమ్మవారు అంటేనే నిమిషములో కోరికలు నెరవేర్చేటటువంటి తల్లి. ఇప్పుడు కూడా ఎంత జనసందోహం, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, జనసందోహంతో కిటకిటలాడుతుంది ఆ తల్లి. అమ్మవారు చూస్తే చాలా అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు, అంత చక్కనైనటువంటి తల్లి. ఆ రూపాన్ని ఆ భగవంతుడు ఆ తల్లికి ప్రసాదించాడు, ఆ రూపాన్ని తీర్చిదిద్దే అవకాశము ఇదిగో వీళ్ళకి ఇచ్చినాడు శర్మ గారికి అని చెప్పేసి నేను నిజంగా చాలా ఆనందపడి, మీరు వెళ్ళండి, అమ్మవారి దర్శించుకోండి, నిమిషంలో కోరికలు నెరవేరుతాయమ్మా. ఓకే గురువు గారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇష్యూకి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. నమస్కారం గురువు గారు.